ఒహాయోలో బెడిసి కొడుతున్న మంచు తుఫాను. మంచు అనగానే ఎంత మంచిగా ఉంటుండే అనే మంచు సిచ్యువేషన్ మనం ఇండియాలో స్నో వరల్డ్కి వెళ్ళి మరీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ యుఎస్ఏలో మెయిన్ గా ఇప్పుడు చూసుకుంటే రియాలిటీ ఇదే. మనమైతే క్లీవ్లాండ్ ఒహాయోలో ఉన్నాము. ఇప్పుడు సిచ్యువేషన్ గెస్ చేయగలుగుతారా? టెంపరేచర్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు మీరు? ఇట్ ఇస్ -5 డిగ్రీ సెంటిగ్రేడ్. -5 ఇది మేము చాలా చోట్ల చూసాము అనుకుంటారు. కానీ విండ్ స్పీడ్ ఇప్పుడు 48 మైల్స్ పర్ అవర్ ఉంది. అంటే మనుషులు నుంచున్నా కూడా గాలి వాళ్ళని కొట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి అన్న పరిస్థితి. చాలా కష్టంగా నుంచున్న పరిస్థితి. అండ్ ఇదే కాకుండా అక్కడ చూసుకుంటే కనుక ట్రక్స్ చాలా కష్టంగా ఎయిర్ ఫ్రిక్షన్ తోటి ఒక సైడ్ నుండి వెళ్తుంటే బైక్ నుండి పుష్ చేస్తున్న పరిస్థితి. వెరస్ అది ఎయిర్ మన ఫ్రంట్ నుండి వెళ్తే కనుక ఆ సిచ్యువేషన్ వల్ల ఎలా అవుతుంది అంటే కనుక అది ఎయిర్ రెసిస్టెన్స్ ఇస్తూ ఆ కష్టంలో నడవలేని పరిస్థితి అండ్ డ్రైవ్ చేస్తుంటే కనుక ఎయిర్ టర్బ్యులెన్స్ లాగా ఉన్న పరిస్థితి. అండ్ దీనివల్ల ఈ ఎయిర్ స్పీడ్ వల్ల ఇట్ ఈస్ ఫీలింగ్ లైక్ -28 డిగ్రీ సెంటిగ్రేడ్. మెయిన్ గా యుఎస్ఏలో ఫీల్స్ లైక్ మ్యాటర్స్ మోర్ దెన్ ఎంత కరెంట్ టెంపరేచర్ ఉన్నట్టు అన్నమాట. ఈ సిచ్యువేషన్ ఇక్కడ క్లీవ్లాండ్ లో ఇలా ఈ స్నో స్టామ్ ఉండగా విచ్ ఇస్ అ మండే పీపుల్ అందరికి ఆఫ్ ఇచ్చేసి గవర్నమెంట్ దీన్ని ఎర్లీగా ప్రిడిక్ట్ చేసింది. వేరస్ వెస్ట్ కోస్ట్ లో కాలిఫోర్నియా సైడ్ అయితే కనుక అతివృష్టి ఆఫ్ వాటర్ నడుస్తుంది. ఆ వాటర్ వల్ల ఫ్లడ్స్ వచ్చి చాలా మంది అక్కడ ఇంపాక్ట్ అయిపోయి ఉన్నారు. ఎంతో మంది వాళ్ళ ఇల్లు ఇవాక్యువేట్ చేసే పరిస్థితి అనమాట. మనకి అమెరికా అనగానే టెక్సస్ అండ్ కాలిఫోర్నియాలో చాలా వేడిగా ఉంటుంది అనుకుంటాం. కానీ కాలిఫోర్నియా వెస్ట్ కోస్ట్ లో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక అన్ప్రిడిక్టెడ్ సిచ్యువేషన్ వచ్చేసింది. అండ్ టెక్సస్ లో అయితే కనుక ప్రతి ఒక్కరు ఫ్లూలో ఎఫెక్ట్ అయి ఉన్నారు. అండ్ ఈస్ట్ కోస్ట్ లో మంచు పడుతుంది, స్నో స్టామ్ వస్తుంది. సడన్ గా స్నో స్టామ్ వల్ల కార్స్ మీద అంతా అది కప్పెట్టేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎయిర్ స్పీడ్ ఉండేసరికి కార్స్ మీద ఆ స్నో అనేది మనకు కనిపించట్లేదు. వేరే ఈస్ట్ కోస్ట్ లో అయితే కనుక మెయిన్ గా ఇప్పుడు మనమైతే నార్త్ పోల్ లో ఉన్నాం విచ్ ఇస్ ఇన్ క్లీవ్లాండ్ ఒహాయో. ఈస్ట్ కోస్ట్ న్యూయార్క్ న్యూ జెర్సీలో మాత్రం స్నో పడితే కార్స్ మీద క్లీన్ చేసుకునే ఒక పరిస్థితి అనమాట. అదంతా అక్కడ కప్పెట్టేసి కార్ అంతా ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటూ అలా. సో ఇక్కడ స్పీడ్ కి మంచి వెళ్ళిపోతూ కొంచెం ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. సో దీస్ ఆల్ అబౌట్ ద వెదర్ సిచ్యువేషన్ ఇన్ ద ఎంటైర్ యుఎస్ఏ. సో మీరు అందరు సేఫ్ గా ఉంటే మీకే మంచిది. స్టేడియం టీవీ 9 జోసెఫ్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ నో వన్ సైనింగ్ ఆఫ్.